ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, 8వ వాక్యపు పండుగలలో మా ముందున్నటువంటి ప్రధాన అంశం శ్రమలలో సంతోషమా, మనిషికి ఇది సాధ్యమా అను అంశంలో 17వ సెషన్లోనికి మేము ప్రవేశించుటకు మీరు సహాయం చేస్తున్నందుకు స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. మనసు పెట్టి వాస్తవాలను ఆలోచించి ఈ మాటల ప్రకారంగా మేము మా విశ్వాస జీవితాన్ని మలుచుకొనుటకు, మెరుగుపరుచుకొనుటకు మమ్మను బలపరచమని వేడుకొనుచు. మా అందరి అద్వితీయ నాథుడు, మీ ప్రియకుమారుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఘనమైన నామములో వినయముతో, భయముతో ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాము ప్రియ తండ్రి. ఆమెన్. ప్రియులారా, శ్రమలలో సంతోషమా, మనిషికి ఇది సాధ్యమా? ఈ అంశాన్ని మనము ఏర్పరచుకోవడంలో గల ముఖ్యమైన ఉద్దేశం, మన మనసులు మారాలి, మనము మారాలి, మన తత్వము మారాలి, మన ఆలోచన విధానం మారాలి, మార్పు రావాలి. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక మీరు మారు మనసు పొందుడి. ఇది కారణము గనుక మారాలి. అది ఒక గొప్ప సేవకుని వర్తమానం. ఇది కారణము గనుక మారాలి. మారకపోతే ఈ కారణం మన ముందున్న దానిని మనం గుర్తించనట్టు. మార్పు కోసమే ఈ సభలు, మార్పు కొరకే ఈ పండుగలు. మరలా గుర్తు చేస్తున్నాను, మనందరి జీవితానికి 3 సూత్రాలు. మొదటిది మీరే చెప్పండి, మర్చిపోయారు. క్రీస్తు నిమిత్తమే బతకాలి. 2, అలా బ్రతికితే శ్రమలు తప్పవు. 3, ఆ శ్రమలలో మనము సంతోషంగా ఉండాలి. ఇంతే 3 ముక్కలే క్రైస్తవ జీవితం అంటే. ఇది ఎలా సాధ్యం? క్రీస్తు నిమిత్తం బతికే ప్రయత్నం చేస్తాము. అలా ప్రయత్నం చేసినప్పుడు శ్రమలు వస్తే శ్రమలను భరించడం ఓకే, సంతోషించడం ఏంటి? శ్రమలను భరించడం ఓకే, శ్రమలలో సంతోషించడం ఏంటి? ఇది ఎలా సాధ్యం అనే ప్రశ్న సహజంగానే మనకు కనబడుతుంది. దానికి సమాధానం ఫిలిప్పీ పత్రికలో పౌలు గారి తత్వం. 4 అధ్యాయాలు కలిగినటువంటి పత్రికలో ప్రస్తుతం మనం 1వ అధ్యాయంలో ఉన్నాం. 30 వచనాలు, 5 భాగాలు, 4 భాగాలు విభజించుకున్నాం, 4 భాగాలు ముగించుకున్నాం 26వ వచనం వరకు. ఇప్పుడు 27వ వచనం నుండి 30వ వచనం వరకు మనము ధ్యానిద్దాం. రండి, బైబిల్ తెరచి ఫిలిప్పీ పత్రికను చూద్దాం. ఫిలిప్పీ పత్రిక ధ్యానం. మీకు గుర్తు చేస్తున్నాను, ఈ పత్రిక ఆయన వ్రాసింది కృతజ్ఞతలు తెలియజేయడానికి, థ్యాంక్స్ గివింగ్ లెటర్. ఎపఫ్రోదితు అనేటువంటి సేవకుని ద్వారా ఈ సంఘస్థులు పౌలు గారికి కొన్ని బహుమానాలు పంపారు, కానుకలు పంపారు ఆయన అవసరాలను తీర్చుటకు. అందుకు ఆయన థ్యాంక్ యూ లెటర్, కృతజ్ఞతలు తెలుపుతూ వ్రాస్తున్న పత్రిక. వ్రాస్తున్నది కృతజ్ఞతలు తెలియజేయడానికైనా ఆయన ఒక విషయాన్ని ఖచ్చితంగా సంఘానికి చెప్పాలనుకున్నాడు, అవసరాన్ని బట్టి. ఏమిటది? శ్రమలలో మనము సంతోషించాలి, ఇది సాధ్యమే. అందుకే ఇది కేవలము కృతజ్ఞతలు తెలియజేసే పత్రికే కాదు, సంతోషంగా ఉండాలి శ్రమలలో అని ప్రోత్సహించే పత్రిక. లెటర్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు బీ హ్యాపీ. లెటర్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు బీ హ్యాపీ. in sufferings
శ్రమలలో సంతోషంగా ఉండుటకు ప్రోత్సహించే పత్రిక. ఈ పత్రిక నాకు వర్తిస్తుంది, మీకు వర్తిస్తుంది, మనందరికీ ఒక గొప్ప ఔషధ మూలిక. మునుపటి సెషన్లో 19 నుండి 26 వచనములు మనం ధ్యానించాం మొదటి అధ్యాయంలో. ఇప్పుడు నెమ్మదిగా 27 నుంచి 30 వచనములు ధ్యానిద్దాం. 27 నుండి 30 వచనములు వాక్య పట్టణంగా ఇప్పుడే చదివారు. 27, 28, 29, 30 4 వచనాలు. ప్రతిసారి మనము ఎన్నో పాఠాలు నేర్చుకుంటున్నాం, ధ్యానిస్తూ ఇప్పుడు కూడా నేర్చుకుందాం. ఇప్పుడు మనము ఈ వాక్య భాగంలో కూడా 27 నుంచి 30 వచనాల వాక్య భాగంలో కూడా కొన్ని సంగతులను గమనిద్దాం. గమనించవలసిన సంగతులు అని మనం నోట్స్లో రాసుకుందాం. పాయింట్స్ టు బీ అబ్జర్వ్డ్. గమనించవలసిన సంగతులు అని రాద్దాం. గమనించవలసిన సంగతులు. ఈ 4 వచనాలలో మనము ప్రధానంగా మన జీవితానికి, మన భక్తి జీవితానికి, మన సంఘ జీవితానికి ఒక 4 ముఖ్యమైన విషయాలు నేర్చుకుందాం. ఆన్ ద స్క్రీన్ చూస్తున్నారుగా, 4 విషయాలు. రైట్. అందులో మొదటిదేమిటో ముందుగా ఫిలిప్పీ పత్రికలోనికి చూద్దాం. అందరూ చూద్దాం. 27 నుంచి 28 వచనములు కలిసి ఉన్నాయి తెలుగు బైబిల్లో. నేను వచ్చి మిమ్మును చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనస్సు గలవారై నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచన అయి ఉన్నది. చాలు. ఇది దేవుని వలన కలిగినదే, కలుగునదే. సుదీర్ఘమైనటువంటి ప్యాసేజ్, పెద్ద వచనం. ఇంత చదివిన తర్వాత మనకు ఒక విషయం అర్థమైపోతుంది. పౌలు గారు ఆల్రెడీ శ్రమలలో ఉన్నాడు, మనం పైనుంచి చదువుకుంటూ వస్తున్నాం. అయితే ఈ పత్రిక వాళ్ళకు రాసేటప్పుడు మనకు, ఎవరైతే ఇప్పుడు మనం చదువుతున్నామో, మనకు ఒక పిక్చర్ ఇస్తున్నాడు. ఈ పత్రిక వ్రాసిన ఆయనకే కాదు శ్రమలు, ఈ పత్రికను పొందుకొనబోయేవారు కూడా ఏవో శ్రమల్లో ఉన్నారు. వారికి కూడా ఏవో ఇబ్బందులు కలుగుతున్నాయి. అందుకే నేను వచ్చినను రాకపోయినను, నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయములోనూ ఎదురించు వారికి బెదరకండి. అంటే ఎవరున్నారని? ఎదిరించేవారున్నారు. ఎవరిని ఎదిరించేవారు? ఫిలిప్పీ సంఘస్థులను ఎదిరించేవారు, ఫిలిప్పీ సంఘాన్ని ఎదిరించేవారు. విరోధులు, బయటివారు, వెలుపటివారు, సంఘము వెలుపటివారు. ఎదిరించేవారు సంఘము లోపటివారా వెలుపటివారా? చెప్పండి. ఎదిరించేవారు సంఘము లోపటివారా వెలుపటివారా? వెలుపటివారు. వెలుపటివారు మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు. వెలుపటివారు మిమ్మల్ని శత్రువులుగా చూస్తున్నారు. వెలుపటి వారి గురి మీ మీద ఉంది. వెలుపటి వారు మీరు పడిపోతే చూడాలనుకుంటున్నారు. వెలుపటి వారు మీరు కూలిపోతే పండుగ చేసుకోవాలనుకుంటున్నారు. ఇది పిక్చర్. అప్పుడు లోపటి వారుగా మీరేం చేయాలి? అందరూ ఒక్క భావముతో
విశ్వాస పక్షమున సువార్త విశ్వాస పక్షమున నిలబడండి. ఇప్పుడు ఇద్దరి గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. సంఘము వెలుపటి వారు, సంఘము లోపటి వారి గురించి ఏం ఆలోచిస్తున్నారు? వీళ్ళు పడిపోవాలి. రెండోసారి, సంఘము వెలుపటి వారు సంఘము లోపటి వారిని బెదిరిస్తున్నారు, కత్తులు నూరుతున్నారు, బలహీనపరచడానికి. అప్పుడు సంఘము లోపటి వారు ఏం చేయమంటున్నాడు? అందరూ ఒక్క భావముతో నిలబడండి. రైట్, కాసేపు అది పక్కన పెడదాం. మన గురించి ఆలోచిద్దాం. మనకు సంఘాలు ఉన్నాయి. కాకపోతే మనం ఆనందించాల్సింది ఏంటంటే మనకు వెలుపటి వారితో ఏ ఇబ్బందులు లేవు. నిజం. మనము బలహీనపడాలని వెలుపట మన గురించి స్కెచ్లు వేసేవాళ్ళు పెద్దగా ఎవరు లేరు. ఎక్కడో దగ్గేవారు తుమ్మేవారు కనపడతారేమో కానీ దీని కొరకే బతికేవాళ్ళు ఎవరు లేరు. నిజాయితీగా మాట్లాడితే మన స్థానిక సంఘాలకు వెలుపటి వారి నుండి అసలు పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు. చెప్పండి అందరు దేవునికి స్తోత్రం అని చెప్పండి గట్టిగా. వినపడట్లా? వెరీ గుడ్. ఇప్పుడు వినండి. మనకు వెలుపటి వారితో ప్రాబ్లం లేదు అంటే మనకు శత్రువులు బయట ఎక్కడో ఉండాల్సిన అవసరం లేదు అని అర్థం. మనకు శత్రువులు బయట ఎక్కడో ఉండాల్సిన అవసరం లేదు. మనకంత రిస్క్ అవసరంలా. లోపటే ఎంతమంది కావలిస్తే అంతమంది శత్రువులు సంఘము లోపలే ఉన్నారు. అక్కడెవడున్నాడు ఇక్కడెవడున్నాడు అని వెదికే పని లేదు మనకు. అందరు ఇక్కడే ఉన్నారు. అందరు ఇక్కడే మనోళ్ళే. ఇప్పుడు చెప్పండి దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పరు. మన స్థానిక సంఘాల పరిస్థితి ఏంటి అని అడిగితే మనకు శత్రువులు బయట లేరు, లోపలే ఉన్నారు. సంఘం ఒక్కటే, గ్రూపులు 30. సంఘం ఒక్కటే, గ్రూపులు 30. ఒక గ్రూప్లో 5 మంది, మరొక గ్రూప్లో 5 మంది, మరొక గ్రూప్లో 10 మంది, మరొక గ్రూప్లో 4. ఇది మొత్తం సంఖ్య. ఇప్పుడు విషయం ఏంటంటే బతికున్నంత కాలం ఆ గ్రూప్ వాళ్ళని ఈ గ్రూప్ వాళ్ళు, ఈ గ్రూప్ వాళ్ళని ఆ గ్రూప్ వాళ్ళు మన మీద మనమే స్కెచ్లు వేసుకొని మనల్ని పడగొట్టుకోవాలని ప్లాన్లు చేసుకుంటూ, వాళ్ళు పడిపోతే మనం పండగ చేసుకుంటూ, అసలు పండుగ ఎవడికో తెలుసా? వాడు ఆర్మీని తయారు చేసి పెట్టాడు బయట. ఎవడు? సాతాను. వాళ్ళని లేపేద్దామని వాళ్ళు వచ్చేలోపు వీలు కొట్టుకుంటున్నారు లోపల. అప్పుడు వాడు ఆగండి, బ్రేక్. ఇప్పుడు మనం చేయాల్సిందేం లేదు, చూడడం మాత్రమే, గడ్డం కింద చేయబెట్టుకొని. మనము వాళ్లకు సినిమా చూపిద్దాం అనుకున్నాం, వాడు సీరియల్ స్టార్ట్ చేశారు మనకు. మీకు అర్థమైందో లేదు? సాతాను వాడు ఆర్మీతో చెబుతున్నాడు, వాళ్లకు సినిమా చూపిద్దాం అనుకున్నాం, వాళ్ళు సీరియల్ స్టార్ట్ చేశారు. ఇప్పట్లో ఆగదు అది. సినిమా అయినా 2.5 గంట, సీరియల్ అయితే ఒక పాప పుట్టినప్పుడు స్టార్ట్ అయిందట. ఆ అమ్మాయి ఇప్పుడు 8వ తరగతికి వచ్చింది, సీరియల్ అయిపోలేదు. ఒక అమ్మాయి పుట్టినప్పుడు స్టార్ట్ అయిన ఎపిసోడ్, ఆ అమ్మాయి 8th క్లాస్కి వచ్చింది, పురోగతి. అందుకు సాతాను వాడు అనుచరులతో చెప్తున్నాడు, వాళ్ళు మనకంటే ముదుర్లు, మనమేదో వీళ్ళ గురించి భారీ బడ్జెట్ పెట్టి సినిమా అనుకుంటే వాళ్ళకు మనం జండు బాంబు పంపిస్తున్నారు. మనకు సీరియల్ చూస్తూ చూడండి, బతికేయండి.
పేరుకే క్రీస్తు సంఘాలు మనవి, వాస్తవానికి కలహాల సంఘాలు, గొడవల సంఘాలు. ఎప్పుడూ గొడవలే, ఎవరంటే ఎవరికి పడదు. ఐక్యత లేని సంఘాలు. ఏంటి మన సంఘాలు? యూనిటీ లేని సంఘాలు. మనది క్రిస్టియానిటీ, అందులో లేదు యూనిటీ. మనది క్రిస్టియన్ కమ్యూనిటీ, కాకపోతే యూనిటీ లేదు. ఇది యూనిటీ లేని కమ్యూనిటీ. చెప్పండి, మన కమ్యూనిటీ ఏమిటి? యూనిటీ లేని కమ్యూనిటీ. ఇంతకిదేంటి? క్రైస్తవ్యమా? క్రైస్తవ్యమా? వాక్యము సంఘాలకిస్తున్న ఆజ్ఞ, మీరు ఐక్యంగా ఉంటేనే అది సంఘమవుతుంది. ఐక్యత ఉంటేనే సంఘమవుతుంది. సంఘమవుతుంది. మనందరి సంఘాల గురించి ఒక్కసారి ఆలోచిద్దాం. అందరూ కలిసి చేయాల్సింది చాలా ఉంది. అందరూ కలిసి చేయవలసింది చాలా ఉంది. చెయ్యడం దేవుడెరుగు, ముందు కలిసి ఉండడమే గగనం. అంతర్గత విభేదాలు, అంతర్గత విరోధులు, అంతర్గత శత్రువులు, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్న సంఘాలు. ఇప్పుడు రాత్రి ప్రభు కిరణ్ గారు వాక్యం చెబుతూ చెప్పిన మాట, దేవుని పేరు చెప్పుకొని బతకడం కంటే 4 ఇండ్లల్లో అడుక్కొని తింటే అది కొంచెం గౌరవంగా ఉంటుంది అని. దాన్నే కొంచెం మార్చి చెబుతున్నా. దేవుని పేరు చెప్పుకొని సంఘాలుగా ఉంటూ కొట్టుకోవడం కంటే అసలు దేవుడు, సంఘము, క్రైస్తవ ఇవన్నీ వదిలేసి బతికేద్దాం. కొట్టుకోవడం అనే అవసరమే ఉండదు. లోపలికొచ్చి కొట్టుకోవాల్సిన కర్మ ఏంటి? బయటే బతికేద్దాం. బయటే బతికేద్దాం. 4 రోజులు చక్కగా తిని తాగి ఎగిరి బతికి శాశ్వత కాలం వాడితో నరకంలో ప్యాలెస్లో ఉందాం. ప్యాలెసేగా, ప్యాలెసేగా. అందరూ ఎన్ని భావాలతో ఒక్క భావముతో నిలబడండి. స్వార్థ కొరకు నిలబడండి. స్వార్థ విశ్వాసము కొరకు నిలబడండి. అవసరమైతే అందరూ కలిసి పోరాడండి. ఏక మనస్సు కలిగి ఇది పెద్ద ఛాలెంజ్ మనకు. ఇది పెద్ద సవాల్. సంఘముగా ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే సువార్త పని అనేది ఇండివిజువల్ పని కాదు. కొన్ని సందర్భాలలోనే ఇండివిజువల్ పని. ఫిలిప్పు అనేటువంటి సువార్తికుడు నపుంసకునికి వాక్యం చెప్పాడే, అది ఇండివిజువల్ సువార్త. కానీ ఎక్కువ శాతం సువార్త అన్నది ఇండివిజువల్గా ఉండదు, టీమ్గా ఉంటుంది. టీమ్, గాస్పల్ టీమ్, సువార్త బృందం, సువార్త పని. సువార్త విశ్వాస పక్షము అంటే సువార్త పని. సువార్త పని అనేది ఇండివిజువల్ వర్క్ కాదు, టీమ్ వర్క్. మనకు టీమే లేకపోయే, ఉన్నా ఎవరి లెక్కలు వారివి. నాకేంటి మైలేజ్, నాకేంటి ప్రయోజనం, నాకేంటి లాభం. ఎంత స్వార్థం,
స్వార్థముతో సువార్తపన. నేను చూసాం, కొందరు అసూయ చేతను కలహబుద్ధి చేతను, మరికొందరు మంచి మనసుతోనూ క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా శ్రమలకు తోడు కూడా నాకు శ్రమలు కలుగజేయవలెనని, నా బంధకములతో కూడా నాకు శ్రమ తోడు చేయవలెనని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటించడం. అసూయలు, కలహాలు, కక్షలు, కుట్రలు, కుతంత్రాలు, వీటితో సువార్త పని చేయగలం? అసలు చేయలేము. టీం వర్క్. 2 టీంల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతుందనుకోండి. క్రికెట్ మ్యాచ్లో ఒక్కొక్క టీంలో ఎంతమంది ఉంటారు? గ్రౌండ్లో 11 మంది. 11 మంది కలిసి ఆ 11 మందితో ఆడాలి. 11 మంది కలిసి ఆ 11 మందితో ఫైట్ చేయాలి గేమ్లో. నువ్వు బౌలింగ్ వేస్తే నేనెందుకు క్యాచ్, నువ్వు బౌలింగ్ వేస్తే నేనెందుకు పట్టుకోవాలన్నాడు అనుకోండి, ఈ టీం మెంబర్ కాదు. అవతల ఒక బ్యాట్స్మెన్, యువతల ఒక బ్యాట్స్మెన్ ఉంటాడు. అక్కడున్నోడు కొట్టాడు, ఇక్కడున్నోడు ఏం చేయాలి? పరిగెత్తట్లా. నువ్వు కొడితే నేనెందుకు పరిగెత్తాలి? నేను కొట్టినప్పుడు పరిగెత్తాను. నువ్వు కొట్టినప్పుడు నేను పరిగెత్తితే నీకు యాడ్ అవుతుందట రన్ను. నువ్వు కొట్టినప్పుడు నేను పరిగెత్తితే రన్ను నీకు వస్తుందట. నీ అకౌంట్లో పడే రన్నుకు నేనెందుకు పరిగెత్తాలి? నా అకౌంట్లో పడడానికి నేను కొట్టి పరిగెత్తాను. నువ్వు వస్తే రా, నేనైతే రా. వీడు టీం మెంబరా? వీడిది ఒక ఆటేనా? విషయం ఏంటంటే, సంఘాలలో మనందరం ఇలాంటి ప్లేయర్లమే. మన స్థానిక సంఘాలలో మనందరం ఇలాంటి టీం ప్లేయర్లమే. ఏ వాళ్ళు పెడితేనా చేసుకొని అకౌంట్లు, మన అకౌంట్లో పడదు, ఇది వాళ్ళది. లెక్కలు. టెక్నాలజీ లేనప్పుడు క్రీస్తు సువార్త పరిమళ వాసన అద్భుతంగా వెదజల్లబడింది ఆ రోజుల్లో. టీం వర్క్. ఈరోజు ఇన్ని సౌకర్యాలు, సదుపాయాలు ఉన్నా మన సంఘాల ద్వారా ఎందుకు సువార్త పని సరిగా జరగడం లేదంటే ఒకే కారణం, మనది టీం వర్క్ కాదు. నీ పని నీది, నా పని నాది. నీ పని నీది, నా పని నాది. ఇప్పుడు నేనున్నాను ఇక్కడ. నేను ఎంతవరకు వాక్యం పరిశోధించి చెప్పడం వరకు. అది టీవీలో రావాలంటే నా పరిధిలో లేదు, లైవ్లో రావాలంటే నా పరిధిలో లేదు, రికార్డు చేయాలంటే నా పరిధిలో లేదు, భద్రపరచాలంటే నా పరిధిలో లేదు. ఎన్నో పనులు నేనొక్కడిని చేయలేను. భోజనం ఎన్ని గంటలకు అవుతుందని అడిగాను. అక్కడి నుంచి ఇప్పుడే ఆన్సర్ చెప్పారు, నువ్వు వాక్యం చెబితే మేమెందుకు చేయాలని. చెప్పలేదులేండి. చెబితే నా పరిస్థితి ఏంటి? ఇట్స్ ఎ టీం వర్క్. ఇప్పుడు అందరూ చేస్తే పండుగలు ఇంత బాగున్నాయా? ఎవడి లెక్కలు వాడుకుండి పని చేస్తే అవుతుందా? అందరూ ఉండాలి. అప్పుడే పండుగలు జరుగుతాయి. మన సంఘాలలో మనము సువార్త కొరకు చేసే ప్రతి పని సువార్త పండుగలే. ఆ పండుగలలో ఆనందం ఉండాలంటే, ఆ పండుగలు విజయవంతం కావాలంటే అందరూ కలవాలి ఒక్క భావంతో. 4 విషయాలు నేర్చుకుందామన్నానే, అందులో మొదటి విషయం ఆన్ ద స్క్రీన్.
విశ్వాసులలో ఐక్యత వాక్యం కోరుకుంటోంది. విశ్వాసులలో ఐక్యతను చూడాలి, ఐక్యతను చూడాలి. రైట్, మళ్ళీ చదువుదాం. నేను వచ్చి మిమ్మల్ని చూచినను, మొదటి విషయం అయిపోయింది, రెండో విషయంకి వెళ్తున్నాం. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతో సువార్త విశ్వాస పక్షమున పోరాడొచ్చు. ఏక మనస్సు గలవారై నిలవాలి అని నిలిచి ఉన్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి. అంటే ఇది పోరాటం నంబర్ 1. ఆ పోరాటం అన్నది మీరందరూ కలిసి చేయాలి, కలిసి నిలవబడాలి. మీరు ఎప్పుడైనా పాతకాలంలో సైనికుల యుద్ధాలు చూస్తే, వీలైతే ఆ ఇమేజ్ దొరికితే నాకు చూపించు బాబు. పాతకాలంలో సైనికుల యుద్ధాలు చూస్తే కొన్ని సందర్భాలలో శత్రు సైన్యం బాణాల వర్షం కురిపిస్తుంది. అందరూ ఒక్కసారి బాణాలు వదులుతారు. ఒక్కొక్క బాణం కాదు, శత్రువులు అందరూ ఒకటేసారి బాణాలు విసిరితే పైనుంచి వడగండ్లు పడినట్టుగా, వర్షం పడినట్టుగా బాణాల వర్షం పడితే ఆ బాణాల నుండి తమను తాము కాపాడుకోవడానికి యువతల వారు ఏం చేస్తారు చెప్పను? అందరూ తమ డాళ్ళు అలా పట్టుకొని చుట్టూ దాన్నే ఒక గోడగా మలుచుకొని అలా పెట్టేస్తారు. పెట్టగానే బాణాలు టక వచ్చి ఆ డాళ్లకు కొట్టుకొని పడిపోతాయి. వాల్ ఆఫ్ షీల్డ్స్, డాలు షీల్డ్, వాల్ గోడ, షీల్డ్నే వాలుగా మలుచుకుంటారు. వాళ్ళు విసురుతూనే ఉంటారు, అవి పడిపోతూనే ఉంటాయి, విసురుతూనే ఉంటారు, పడిపోతూనే ఉంటాయి. ఏంటి ఇంతకు జరుగుతోంది? యువతల సైనికులందరూ ఒక గోడ కట్టేశారు, డాలుల గోడ. వాళ్ళు ఎన్నన్నా విసురుకొని గోడకు తగిలి పడిపోవడమే. అయితే ఒక్కడేం చేశాడనంటే, ఈడి లెక్కలు వేరే ఉన్నాయి. వాడు డాలు తీసుకొని వెళ్ళిపోయాడు పక్కకి. గోడలో నుంచి డాలు వాడికి తీసుకొని వెళ్ళిపోయాడు. గోడ వీక్ అయిపోయింది. వాడు వెళ్ళేవాడు వెళ్ళకుండా పక్కోడిని గోకెళ్ళాడు. వీడు వెళ్ళిన 2 నిమిషాలకు వాడు వెళ్ళాడు. వాళ్ళిద్దరు వెళ్తే మనం ఎందుకు ఉండాలి? ఇద్దరు వెళ్ళారు. ఇది చూసిన శత్రువులు ఇప్పుడు విసరండ్రా అన్నాడు. అంతే, వాడు ఇప్పుడు విసరండ్రా, ఎవడికి వాడు వెళ్ళిపోతున్నాడు, విసరండ్రా. పాపం డాలులు పట్టుకొని పరిగెత్తున్నారు, బాణాలు వెనకలు వస్తున్నాయి. ఎవడికి వాడికి బాణాలు మీద పడి అందరూ సచ్చుడే. వీళ్ళకు రక్షణ ఎప్పుడు? బాణాల వర్షము కురుస్తుంటే ఈ సైన్యానికి రక్షణ ఎప్పుడు ఉంటుంది? అందరూ ఏకభావముతో ఒక్క మనసు కలిగి గోడగట్టాలి. పొరపాటున ఏమన్నా దొరికిందా? అది సూపర్. అది చూడండి, ఇంకా మంచివి దొరుకుతాయి, ప్రయత్నిస్తే వస్తాయి. రైట్, అదొక టైప్. అది మీకు వచ్చి పిక్చర్ అర్థమై ఉండాలి. పెద్ద డాళ్ళు ఉంటాయి, ఇంకా పెద్దవి, అసలు లోపల మనుషులు ఉన్నారో లేదో కూడా తెలియదు, అలాంటివి ఉంటాయి. టీం వర్క్. శత్రు సైన్యము విసిరే బాణాల నుండి మనకు రక్షణ కావాలంటే టీంగా నిలబడాలి. టీం. అప్పుడే మన సంఘం నిలబడుతుంది. సంఘములో ఎవడి లెక్కలు వాడుకుంటే సంఘం ఉండదు. ఇక ఎవరికి వాళ్ళు బతుకుతూ ఉంటే, ఎవరికి వాళ్ళు స్వార్థంగా, ఎవరి ఆలోచనలతో, ఎవరి స్వార్థం కొరకు, ఎవరి లాభం కోసం వాళ్ళు బతుకుతుంటే సంఘం ఉండదు. కలిసి కలిసి ఫిలిప్పి అనే ప్రాంతం
రోమీయులకు ప్రవాస స్థానం అన్నాడు. రోమన్ కాలనీ. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం. పన్నెండవ వచనం. మాసిదోనియ దేశములో ఆ ప్రాంతమునకు అది ముఖ్య పట్టణమును రోమీయుల ప్రవాస స్థానమునై ఉన్నది. అంటే లాస్ట్లో చెప్పిన, ఇంతకుముందు చెప్పాను, రిటైర్ అయిపోయిన మిలిటరీ ఆఫీసర్లు, రిటైర్ అయిపోయిన రోమన్ సోల్జర్స్ ఆ ప్రాంతంలో ఉండేవారు. అక్కడ సువార్త చెప్పారు వీళ్ళు. కొన్ని సందర్భాలలో వాళ్ళకి ఆ లాంగ్వేజ్లోనే చెప్పాలి. ఫిలిప్పీలో ఉన్న వాళ్ళకి, ఫిలిప్పీలో ఎక్కువగా సోల్జర్స్ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఫిలిప్పీ ప్రాంతంలో ఎక్కువగా సైనికులు ఉంటారు. వీళ్ళు సువార్త చెప్పింది సైనికులు ఉన్న ఊర్లో. అందుచేత దీనిని మీరు కాసేపు సైనిక భాష, మిలిటరీ లాంగ్వేజ్. అది ఏం భాష? ఇది మిలిటరీ లాంగ్వేజ్. పోరాటం, కలిసి నిలవండి, ఏక మనస్సు గలవారే నిలవండి, పోరాడండి, తగినట్లుగా ప్రవర్తించండి. యుద్ధం ఇది. పోరాటం, యుద్ధం, నిలవండి, కలిసి. ఈ భాష వాళ్లకు త్వరగా అర్థమవుతుంది. కారణం, అక్కడ మిలిటరీ వాసన ఎక్కువ, సైనిక గాలి ఎక్కువ అక్కడ. చెప్పకనే చెబుతున్నాడు, క్రైస్తవ జీవితం అనేది ఒక పోరాటం, యుద్ధం. ఎవరితో యుద్ధం? ఎవరితో యుద్ధం? వెలుపటి వారితో. లోపటి వారితో కొట్లాడుకోవడం అనేది అసలు అది పిచ్చి పని, అర్థం లేని పని. ఇప్పుడు వేదిక మీద ఉన్న మేమందరం ఒక స్థానిక సంఘస్థులమైతే మేమందరము కలిసి సువార్త విశ్వాస పక్షమున ఒక్కటిగా నిలబడి వెలుపటి వారితో, అంటే వెలుపటి వారంటే కత్తులు తీసుకొని చంపేయడం కాదు, విశ్వాసం విషయంలో వారు మనల్ని బలహీనపరిచే ప్రయత్నం చేస్తుండగా, విశ్వాసం విషయంలో మనం చేస్తున్నటువంటి సువార్త పనికి అడ్డు తగిలే పని చేస్తుండగా, మనందరము కలిస్తే ఈ పోరాటాన్ని ఎవ్వడు కూడా కదపలేడు. కలిసి నిలవండి. అలా కలిసి నిలిస్తే రక్షణ, కలవకపోతే నాశనం. ఆ పిక్చర్ మళ్ళీ చూపించు. అలాంటిది ఏమైనా దొరికింటే లేదా అదైనా పర్లేదు. మీరు ఆలోచించండి ఒక్కసారి. ఇలా ఉన్నారు, ఇది బాగుంది, ఇది కొత్తది, ఇది బాగుంది. ఇది చూడండి, బాణాలు పడుతున్నాయి, షీల్డ్స్. ఒక్క బాణం లోపలికి రావాలంటే చుక్కలు చూడాలి. అది బాణాలకే చుక్కలు చూపిస్తున్న సైనికుల ఐక్యత, అంతేనా? బాణాలకే చుక్కలు చూపిస్తున్న సైనికుల ఐక్యత. మనందరము క్రీస్తు ఆర్మీలో సైనికులమే. వాళ్ళు రోమన్ ఆర్మీలో సైనికులేమో ఆ రోజుల్లో చుట్టుపక్కల. మనము ఆర్మీ ఆఫ్ క్రైస్ట్. మనం కూడా సోల్జర్సే, మనందరము కూడా సైనికులమే. అపవాది సైన్యముతో యుద్ధం చేయాలి, దురాత్మల సమూహముతో యుద్ధము చేయాలి. ఇంకా గట్టిగా మాట్లాడితే శరీరులతో కాదు, దురాత్మల సమూహముతో యుద్ధము చేయాలి. దురాత్మల సమూహముతో యుద్ధము చేయాలనంటే వాడు అగ్ని వంటి బాణాలను విసురుతున్నాడు. మనమేం చేయాలి? ఐక్యత అనే డాలును పట్టుకోవాలి. నా విశ్వాసం, నా సోదరుడి విశ్వాసం, నా సోదరి విశ్వాసం, మా అందరి విశ్వాసం ఒక్కటే అనే గోడ కట్టాలి షీల్డ్స్తో. అగ్ని వంటి బాణాలు కాదు. ఆ బాణాలకు వాడు పెట్రోల్ రాసి అగ్గి ముట్టించి పంపించినా ఆ పెట్రోల్ వాసన కూడా మనకు తగలదు. కారణం, మన దగ్గరున్నది ఐక్యత అనే రక్షణ గోడ, వాల్ ఆఫ్ యూనిటీ.
మన సంఘంలో మనం ఎక్కువగా ఫెయిల్ అవ్వడానికి యూనిటీ లేక, మనకు మనమే శత్రువులం. వాడు దుప్పటి కప్పుకొని పడుకున్నాడు మన విషయంలో, అది పని లేక, పాపం పని లేక. ఎవడో వీళ్ళని లేపాల్సిన అవసరం లేదు, వాళ్ళకు వాళ్ళే. వీడు పొడుస్తాడు, ఆలోచి వీడు పొడుస్తాడు, వాళ్ళు పొడుచుకొని చచ్చిపోతాడు అంతే. 4 విషయాలు. మొదటి విషయం మనం చూసినది, విశ్వాసులలో ఐక్యత ఉండాలి. అలా ఉంటే 2 ఏంటో చూద్దాం ఆన్ ద స్క్రీన్. రక్షణను సూచించే విశ్వాసుల ధైర్యం. కరేజ్ ఆఫ్ బిలీవర్స్ పాయింట్ టు సాల్వేషన్. అందరూ కలిసి ధైర్యంగా, అందరూ కలిసి ఐక్యంగా, అందరూ కలిసి ధైర్యంగా, అందరూ కలిసి ఐక్యంగా ఉంటే, మళ్ళీ చూపించి, రాసుకుంటున్నారుగా, మళ్ళీ చూపించు. 2, రక్షణను సూచించు విశ్వాసుల ధైర్యం. మనకు రక్షణ, రైట్, అర్థమైంది అనుకుంటున్నా. మిలిటరీ లాంగ్వేజ్ ఆలోచించుకోండి, విషయం అర్థమైపోతుంది. నెక్స్ట్ పాయింట్, 3వది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా అడవిలో కానీ ఎక్కడైనా యూట్యూబ్లో వీడియోలు చూస్తే, సింహం వస్తుంటుంది వేటకు, 10 బర్రెలు అనుకోండి, ఏవో వైల్డ్ బఫెలోజో లేదా ఏవో ఉంటాయి. ఇది ఏ జంతువునైతే చంపి తినాలనుకొని వస్తుందో ఆ జంతు జాతిలో ఒక 10-12 అన్నీ ఒక చోటు ఉన్నాయి. అప్పుడు సింహం నడక చూడండి, కింగ్ అయినా వంగి వంగి వస్తుంటుంది, వంగి వంగి వస్తుంటుంది. అడుగులో అడుగు, వేద్దామా వద్దా, వెళ్దామా వద్దా, వెళ్తే నా టైం ఎలా ఉంటుంది, ఇవన్నీ లెక్కలు ఉంటాయి దీనికి. ఎందుకు ఇన్ని లెక్కలు సింహానికి? ఆ 10 బర్రెలు కలిసి ఉన్నాయి. కొన్ని సందర్భాలలో ఈ 10 కలిసి ఆ సింహానికే చుక్కలు చూపిస్తుంటాయి. చూడండి, అది ఏదో చేద్దామని వచ్చుకుంది, అది ఏదో చేద్దామని వచ్చి ఉంటుంది. కొమ్ముతో లేపితే ఎగురుతుంటుంది. నన్ను 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 పొడుస్తావని తిరిగేలోపు వెనకలు చింగు ఒకటి వేసి ఉంటుంది. ఫుట్బాల్ అంటారు అది, బఫెల్లో ఫుట్బాల్. 10 బర్రెలు కలిసి ఒక సింహాన్ని ఫుట్బాల్గా మలుచుకొని ఆడుకుంటుంటే, ఆహా ఆ దృశ్యం. ఒక సింహ బలాన్ని బలహీనపరిచే శక్తి ఐక్యతకుంది. అది రావడం కాదు, ఆ 10 కలిసి రివర్స్ అయి తిరుగుతున్నాయి అనుకోండి, సగం ప్రాణం అక్కడే చచ్చిపోతుంది. దానికి ఏదో తేడా ఉందిరా, వెళ్ళిపోవడం. బతికుంటే ఏదో ఒకటి తినైనా బతికేయచ్చు. ఈ బర్రెలకు నేను ఇప్పుడు ఫుడ్ పెట్టుకున్నాను. కొన్ని సందర్భాలలో శత్రువుల అంటే అవతల వారి విరోధుల ప్రత్యర్థులనండి, ప్రత్యర్థులు యువతల వారి ఐక్యతను చూసి సగం అక్కడే చచ్చిపోతారు. అవసరం అనుకుంటారు, వాళ్ళతో పెట్టుకోవడం అవసరం అనుకుంటారు. ఐక్యతకుండే బలం అది. కొన్ని సందర్భాలలో కొంతమంది మన మీద ఊరికే దాడులు ఎందుకు చేయడానికి ప్రయత్నం చేస్తుంటారంటే, వాళ్ళు మన ఐక్యతలోని బలాన్ని చూడక, తెలియక. ఐక్యతలోని బలం, మనలో ఐక్యత ఉందని, ఆ ఐక్యతలో బలం ఉందని, ఈ ఐక్యతలోని బలమేంటో ఎదుటోడికి తెలియకనే రొమ్ము విరుచుకొని వస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో మనం కలిసి నిలబడితే తోక ముడి చెల్లిపోవాల్సిందే. మన సంఘాలపై కొన్ని సందర్భాలలో దాడులకు కారణం మనలో యూనిటీ లేక. అదే గనుక ఉంటే ఏమవుతుందో 3వ విషయం చూద్దాం.
3 ఆన్ ద స్క్రీన్. విరోధుల ఓటమిని సూచించు విశ్వాసుల ధైర్యం. విరోధుల ఓటమిని సూచించు విశ్వాసుల ధైర్యం. కరేజ్ ఆఫ్ ద బిలీవర్స్ ఇండికేట్స్ ద డిఫీట్ ఆఫ్ ది అడ్వర్సరీస్. 3 చూపించు. 4 విషయాలలో ఏమేమి నేర్చుకున్నాము? నంబర్ 1, 4 విషయాలు. నంబర్ 1, విశ్వాసులలో ఐక్యత ఉండాలి. 2, అది వారికి రక్షణగా పరిణమిస్తుంది. 3, అది విరోధుల ఓటమికి కారణమవుతుంది. అదే పౌలు గారు చెప్పేది, ఆర్మీ లాంగ్వేజ్లో చెప్తున్నాడు. అది మనం పట్టుకోవాలి. ఇకపోతే మనం ఎప్పుడైనా దేశ సరిహద్దులలో పనిచేసే సైనికులను చూస్తే, శత్రువులతో వాళ్ళు పోరాటం చూస్తున్నప్పుడు, ఆ దేశ సరిహద్దులలో సైనికుల దగ్గరికి వెళ్ళి మైక్ తీసుకొని పెట్టి మాట్లాడి, కుటుంబాలను వదిలేశారు, ఊరును వదిలేశారు, మీ ప్రాంతాలను వదిలేశారు, ఇంత దూరం వచ్చి ఇక్కడ పనిచేయడం అవసరమా అనండి. వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటి? మా దేశానికి మేము చేసే సేవ కంటే మించింది ఇంకొకటి లేదు, ఈ దేశానికి సేవ చేసే ధన్యత కంటే గొప్పది మాకు లేదు అంటున్నారు. ఇంకా మరి దేశం కోసం సేవ చేస్తుంటే నీకు రక్తాలు గారుతున్నాయిగా, అడుగుదాం, తగ్గేదేముంది? దేశం కోసం సేవ చేస్తుంటే నీకు గాయాలవుతున్నాయిగా, రక్తాలు వస్తున్నాయిగా, ప్రాణాలే పోతున్నాయిగా, ఏమంటారు అని సైనికులను అడగండి. వాళ్ళు ఇచ్చే సమాధానం ఏంటి? దేశం కోసం సేవ చేసేటప్పుడు దెబ్బలు తగిలితే ఆ దెబ్బలను గర్వంతో ఫోటో తీసుకొని పెట్టుకుంటానంటాడు. కారుతున్న రక్తాలను నేను ఫ్రేమ్ కట్టించుకుంటానంటాడు. దేశం కోసం ప్రాణం పెట్టడం అనేది మా జీవితంలో మాకు దక్కిన భాగ్యం, బహుమానం అంటారా అనరా చెప్పండి. డైలాగ్ సేమ్ కాకపోయినా మ్యాటర్ అదే, విషయం అదే. ఇప్పుడు క్రీస్తు సైన్యంలో మనమందరం, విశ్వాసులమైన మనందరము కూడా సైన్యం అయితే, మనము కొని తెచ్చుకునే కష్టాలు కాదు నేను మాట్లాడేది. ప్రభువులో ఉండగా, ఆయన పనిలో ఉండగా, ఆయన నిమిత్తము బ్రతుకుచుండగా శ్రమలు వస్తే ఆ శ్రమలు మనకు బహుమానమే అవుతాయి, కానీ ఆ శ్రమలు మనకు బహుమానాలే అవుతాయి, కానీ అవి శాపాలు కావు. ఏమంటున్నాడు చూడండి కింద 29 నుంచి. ఏలయనగా మీరు అంటే పైనుంచి చూద్దాం. మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించుడి, అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుననుటకు సూచనయున్నది. ఇది దేవుని వలన కలుగునదే. ప్రత్యేకించి ఫిలిప్పి అనేది ఇందాక చెప్పాను, రోమియుల సపరేట్ కాలనీ, అది ప్రత్యేక హోదా ఉన్నది, అది వాళ్ళకు స్పెషల్ ప్రివిలేజెస్ ఉన్నాయి అక్కడ. ఫస్ట్లో చెప్పాను, ఆ ప్రాంతంలో పుడితే చాలు రోమన్ సిటిజన్షిప్ వచ్చేస్తుంది. కొత్తగా రోమా పౌరసత్వం కొనుక్కోవాల్సిన అవసరం లేదు, చాలా ఖర్చుతో కూడుకున్నది అది. ఆ ప్రాంతంలో పుడితే చాలు, అక్కడున్న వాళ్ళు ట్యాక్సులు కట్టాల్సిన అవసరం లేదు. అక్కడున్న వాళ్ళు భూములు అమ్ముకోవచ్చు, భూములు కొనుక్కోవచ్చు, సొంతంగా ఆస్తులు కలిగి ఉండొచ్చు. రోమా సామ్రాజ్యంలో మిగిలిన ప్రాంతాలలో ఉన్న వారికి అది లేదు. కొన్ని మాత్రమే అలాంటి ప్రివిలేజెస్ కలిగి ఉన్నాయి, ప్రత్యేక హోదాలు పొందినటువంటి ప్రాంతాలు. పౌలు గారు పుట్టిన ఊరు కూడా అలాంటిది, కిలికియాలోని తార్సు. అలాగని ఊరికనే ఉత్తి పుణ్యాన్ని ఇవ్వరు. ఈ ప్రత్యేక హోదా వాళ్ళకంటూ ఎన్నో రూల్స్ ఉంటాయి, విధులు. కారణం, మీరు రోమా పౌరులు. పౌరులకేముంటాయి? విధులు ఉంటాయి. ఈ దేశంలో మనం పౌరులం, పుట్టుకతోనే పౌరులం. మనం పౌరులము మాత్రమేనా? విధులున్నాయా? విధులున్నాయి.
మనకంటూ ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగ చట్ట పరిధిలో మనం బతకాలి. రాజ్యాంగాన్ని అతిక్రమించకూడదు. రాజ్యాంగ పరిధిలో మనం ఉండాలి. పౌరులు మాత్రమే కాదు, విధులుంటాయి వారికి. మరి క్రైస్తవులకు పౌరసత్వం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. పరలోకంలో పౌరసత్వము కలిగిన మనం క్రైస్తవులు భూమి మీద ఆ పౌరసత్వము కలిగి ఉంటే భూమి మీద ఎలా బతకాలో అలా బతకాలి. ఎలా బతకాలి? అందరూ కలిసి ఐకమత్యంగా. ఎందుకంటే రేపు పొద్దున అందరూ పరలోకం వెళ్ళాల్సిందే. పరలోకంలో కూడా దేవుడు డివిజన్స్ పెడతాడా? వీళ్ళు పలానా చర్చోళ్ళు, వీళ్ళు పలానా చర్చోళ్ళు, వీళ్ళు పలానా గ్రూప్ వాళ్ళు, అట్లేం ఉండవు. అందరూ కలిసే పరలోకంలో అడుగు పెట్టాలి. అందరూ కలిసే పరలోకంలో అడుగు పెట్టాలంటే భూమి మీద దానికి తగినట్టుగా బతకాలి. అర్థమైందో లేదో మరొకసారి. పరలోకంలో అందరు కలిసి ఉండడం అనేది పరలోక జీవితానికి సూచన. దానికి తగినట్టుగా ఇక్కడ బతకాలి. ఇంకా చెప్పాలంటే సంఘం భూమి మీద ఉన్న స్వర్గం. అర్థమైందో లేదో? స్వర్గాన్ని సూచించే వ్యవస్థే భూమి మీద సంఘం. సంఘాన్ని చూస్తే స్వర్గం అంటే ఇలా ఉంటుందన్నమాట అనిపించాలి. అది తగినట్టుగా. స్వర్గం అంటే పరలోకం. పరలోకంలో కలిసి ఉంటారా, కొట్టుకుంటూ ఉంటారా? చెప్పండి. పరలోకంలో కలిసి ఉంటారా? కుట్రలు, కుతంత్రాలు, అసూయలు, కక్షలు, లెక్కలు, స్కెచ్లు ఇవన్నీ ఉంటాయా? ఇవేముండవు. మనం ఏ దేశ పౌరులం? పరలోక పౌరులం. ఏ లోక పౌరులం? పరలోక పౌరులం. పరలోకములో ఉంటే మనం ఎలా ఉంటామో భూమి మీద అలా ఉండమంటున్నాడు. సంఘములో అలా ఉండమంటున్నాడు. అది తగినట్టుగా జీవించడం. అది తగినట్టుగా జీవించడం. రేపు పొద్దున మనందరం పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుడు మనలో ఒకరిని పిలిచి పాట పాడమన్నాడు అనుకోండి. కాసేపు పాట పాడిన తర్వాత దేవుడు మధ్యాహ్నం అందరికి ఒక విందు ఏర్పాటు చేశాడు. మనం వెళ్ళట్లా. వాళ్ళు ఎందుకు రాలేదని దేవుడు అడిగాడు. పాటకు అవకాశం లేదని అలిగారని రిపోర్ట్ వచ్చింది పరలోకంలో. అప్పుడు దేవుడు, ఒరే మీరు ఏ దేశంలో ఉన్నారా? భూమి మీద నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆ బతుకే. ఇక్కడ అసూయలు, కుట్రలు, కుతంత్రాలతో బతకడానికి వీలు లేదు. దానికి చోటు లేదు. ఇక్కడున్నప్పుడు, ఈ పౌరులుగా ఉన్నప్పుడు దీనికి తగినట్టుగానే మీరు బతకాలి. పిచ్చి చేష్టలు చేయొద్దండి అంటాడు. ఇప్పుడు క్రీస్తు యేసు రక్తంలో కడుగబడిన మనందరం పరలోక పౌరులమా, ఇంకా ఈ భూమి మీద ఉన్న పౌరులమేనా? పరలోక పౌరులం. ఎలా జీవించాలి? తగినట్టుగా జీవించాలి. కలిసి జీవించాలి. కలిసి నిలవాలి. కలిసి యుద్ధం చేయాలి. ఒక దేశ సైనికుడు అంటున్నాడు, నా దేశం కొరకు నేను బాధలు అనుభవిస్తే అసలు ఇవి బాధలే కాదు. మరి మనం ఆ ఆలోచన ఎందుకు రావట్లేదు మనకు? సైనికులన్న వారు ఎవరైనా ఏ దేశం కొరకైతే వాళ్ళు నిలబడతారో సగర్వంగా నిలబడతారు. పోయినా పర్లేదు ప్రాణాలని. దేశం కోసం సేవ చేయడమే ఈ జీవితంలో నాకు దక్కిన భాగ్యం. అది ఇక్కడ అప్లై చేస్తే ప్రభు కొరకు, ప్రభు యొక్క సైన్యములో మనము సైనికులుగా చేరడానికి అవకాశము దక్కడమే గొప్ప భాగ్యం. ఆయన పరిచర్యలో, ఆయన పనిలో ఆయనతో కలిసి మనం ప్రయాణం చేస్తున్నప్పుడు శ్రమలు వస్తే, ఆహా, నేను నా ప్రభుతో నడుస్తుండగా శ్రమలు వచ్చాయి, సంతోషిస్తాను, ఇంకనూ సంతోషిస్తానని చెప్పాలి.
కొంతమందితో మనం ప్రయాణం చేసేటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తుంటాయి, అసౌకర్యాలు. అప్పుడు వాళ్ళు ఇబ్బందికి ఫీల్ అయ్యి మీకేమైనా ఇబ్బంది ఉందా అంటే, అయ్యో అదేంటి అయ్య గారు అలా అంటారు, మీరు మీతో కలిసి నడవడమే గొప్ప భాగ్యం. ఆ నడవడంలో ఏవో చిన్న అతుకులు గతుకులు వచ్చినంత మాత్రాన నేను ఎందుకు ఇబ్బంది ఫీల్ అవుతాను? మీతో కలిసి ప్రయాణం చేస్తున్నాను కదా, అది చాలు. మన నాయకులు ఎందరో పాదయాత్రలు చేస్తుంటారు, ఆయనతో పాటు మిగిలిన వాళ్ళందరూ ఎండిపోతుంటారు, ఆయనతో పాటు మిగిలిన వాళ్ళందరూ తడుస్తుంటారు, ఆయనతో పాటు మిగిలిన వాళ్ళు కూడా ఆకలితో అలమటిస్తుంటారు, ఆయనతో పాటు వీళ్ళు చెమటలు కక్కుతుంటారు. వాళ్ళని వెళ్ళి పలకరిద్దాం. మీకేం పోయే కాలం వచ్చింది, ఆయన ఏదో నడుచుకుంటాడు కదా, మీరెందుకు వెళ్ళారంటే, ఏమనుకుంటున్నావు, ఎవరనుకుంటున్నావు? ఇక్కడ ఆయన వీరాభిమానిని. ఆయన మీద నాకున్న అభిమానం ముందు ఈ ఆకలి ఒక ఆకలే కాదు, ఈ దాహం ఒక దాహమే కాదు, ఈ ఎండ ఒక ఎండే కాదు, ఈ వాన ఒక వానే కాదు. ఆయన ఉన్నంతకాలం వెనకలే ఉంటాం, ఆయన నడిచినంతకాలం వెనకే నడుస్తాం. ఇది ట్రూ ఫ్యాన్స్ మాటలు, నిజమైన అభిమానుల నోట నుంచి వచ్చే మాటలవే. ఇప్పుడు మనం ఎవరికి ఫ్యాన్సో చెప్పండి? మనం ఎవరి అభిమానులం? యేసుక్రీస్తు వారి అభిమానులం. మనసుంటే ఎస్ అనండి, వెరీ గుడ్. ఇప్పుడు ఆయనతో కలిసి నడుద్దామా వద్దా? నడుద్దాం. కాకపోతే ఎండ ఎక్కువ అవుతుంది ఆయనతో పాటు. ఎందుకంటే ఆయనతో పాటు నడవాలంటే ఎండ ఉంటుంది, వాన ఉంటుంది, ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, అపనిందలు ఉంటాయి, అవహేళనలు ఉంటాయి, అపహాస్యాలు ఉంటాయి, అబద్ధాలు ఉంటాయి, చెడ్డ మాటలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, హింసలు ఉంటాయి, బాధలు ఉంటాయి. ఏం చేద్దాం చెప్పండి? ఇవన్నీ ఉంటాయని ముందే చెప్పింటే యాత్రకే వచ్చేటోడిని కాదు నేను. అందామా? ఆయన మీద నాకున్న అభిమానం ముందు ఈ అవమానం అసలు అవమానమే కాదు. అందామా? ఆయన మీద మనకున్న అభిమానాన్ని ఓడించే శక్తి ఒక అవమానానికి ఉందంటే అవమానమే గొప్పది. ఇక మన మీద వచ్చే అపనిందలు గొప్పవా, మనకు యేసు ప్రభుపై ఉన్న అభిమానం గొప్పదా? నిరూపించుకోవాలి మనమే. ఎవడో ఏదో అన్నాడని ఈయనను వదిలిపెట్టి వెళ్ళిపోవడం ఏంటి? ఎవడో ఏదో కూసాడని మన గురించి మనం సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం ఏంటి? మన క్రైస్తవ జీవితాన్ని ఎక్కడో ఉన్నోడు నిర్ధారించడం ఏంటి? నేనేమనకపోతే వాళ్ళు బాగుంటారు, నేనేమేనంటే బలహీనపడతారు అంటే మన జీవితం వాడి కంట్రోల్లో ఉంది. వాడేమీ అనకపోతే మనం బలంగా ఉండి, వాళ్ళేదో అంటే మనం బలహీనపడుతున్నామంటే వీఆర్ నాట్ స్ట్రాంగ్. మన జీవిత రిమోట్ కంట్రోల్ అక్కడుంది. మన లైఫ్ రిమోట్ అనేది అక్కడుంది, రిమోట్ డివైస్ అది. వాడు ఏం నొక్కితే ఇక్కడ అది మారుతోంది. అంత పలికిమాలిన వాళ్ళమా? అంత బలహీనులమా? చెప్పండి. ఎవడో ఏదో అన్నాడు, ప్రభుపై మన అభిమానం తగ్గిపోవాలా? ఎవడిని బట్టో ఆయన మీద ఉన్న అభిమానం మనకు తగ్గుతోందంటే మనది అసలు స్వచ్ఛమైన అభిమానమే కాదు. శ్రమైనను, బాధైనను, హింసైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను క్రీస్తు ప్రేమ నుండి నన్ను ఎడబాపునా. అదే మనం పాట విడుదల చేసింది. ఆశతో నేను నీ రాక కోసం. రెడీ ఉంది అది? ఆశతో నేను నీ రాక కోసం మెలకువతో ఎదురు చూస్తున్నాను. బాధలు, ఇబ్బందులు, వేదనలు, అవమానాలు ఇవి నిన్ను నుంచి నన్ను దూరం చేయవేంటి ప్రభువా?
ఒక భర్తను లోకమంతా ఏదో అంటోంది, భార్య నిలబడింది. అప్పుడు భర్త అడుగుతున్నాడు, నీకు కూడా ఏమైనా ఇబ్బంది ఉందా అంటే, లోకమంతా వ్యతిరేకంగా నిలబడిన మీ వెనుక నేనున్నానండి అనింది. భర్తపై భార్యకున్న ప్రేమ. క్రైస్తవులకు క్రీస్తు యేసు ప్రభుపై అలాంటి ప్రేమ ఉండాలి. ఆ ప్రేమ ముందు ఏ శ్రమనే కాదు, ఏ కష్టమే కాదు, ఏ ఇబ్బందే కాదు, ఏ ఇరుకే కాదు, ఏ సమస్యే కాదు. అందుకే పౌలు గారి నోట క్షణమాత్రముండు చులకని వంటి శ్రమలు, ఇవే శ్రమలు. ఇంకా ఏమన్నా ఉంటే యాడ్ చేయండి అంటాడు ఆయన. ఇంకేమన్నా ఉంటే చూడండి, ఇంకా ఏమన్నా ఉంటే యాడ్ చేయండి. చదువుదాం 29 నుంచి. ఏలైనగా మీరు నాయందు చూచినట్టు, నాయందున్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమపడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఒక్క రకంగా చెబితే శ్రమలు అనేది ఒక గిఫ్ట్. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. శ్రమల వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఒక్కటి చెప్పండి, శ్రమల వలన వచ్చే ప్రయోజనాలు ఏంటి? మనం ఇంకా బలపడతాం, భయాన్ని తొక్కేస్తాం. శ్రమలు మన శరీరాన్ని నలగొట్టేస్తాయి. ఇంకా మనల్ని చూసి ఎదుటివారు ధైర్యాన్ని నింపుకుంటారు. జాగ్రత్త వినాలి ఈ మాటలు దయచేసి. శ్రమల వలన ప్రయోజనం ఏంటి? మనల్ని చూసి ఎదుటివారు ఇన్స్పైర్ అవుతారు. శ్రమలలో మన విశ్వాసాన్ని చూసి మిగిలిన వారు బలపడతారు. చూసాం కదా, ఇదే ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయంలో 14వ వచనంలో, మరియు సహోదరులైన వారిలో ఎక్కువ మంది నా బంధకముల మూలముగా ప్రభునందు స్థిర విశ్వాసము గలవారై ఈయనకు శ్రమలు వస్తే వాళ్ళు బలపడ్డారట. నిర్భయముగా దేవుని వాక్యము బోధించుటకు మరి విశేష ధైర్యము తెచ్చుకొనిరి. నా శ్రమలు చూసి నేను బలపడ్డం కాదు, ఎందరో బలపడుతున్నారు. శ్రమల వలన మనము బలపడతాం, శ్రమల వలన ఇతరులు బలపడతారు. అనేక మందిలో ధైర్యాన్ని నింపడానికి ఈ పరిచర్యలో ప్రభు కొరకు మనకు శ్రమలు వచ్చిన ఆ శ్రమలను ఆనందంగా స్వీకరించడమే ఎక్కువ మందికి ప్రయోజనం. కొని తెచ్చుకోమని చెప్పట్లేదు కష్టాలు, కానీ ప్రభు నిమిత్తం బతికేటప్పుడు శ్రమలు వస్తే విశ్వాసాన్ని కోల్పోకుండా ఆ శ్రమలలో ఆనందించడమే గొప్ప భాగ్యం. ఆనాటి క్రైస్తవులు, ఆనాటి నిజమైన మిషనరీలు క్రైస్తవులు ఎలా ఫీల్ అయ్యేవారంటే, మీకు ఒకటి చూపిస్తాను. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయంలో ఆ రోజు వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉండేదో మనం చూద్దాం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 41వ వచనం చూద్దాం. 40 నుంచి వారతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. అప్పుడు వీళ్ళ ఫీలింగ్ ఏంటి? ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుటి నుండి వెళ్ళిపోయి అప్పటి నుంచి ఆయన గురించి చెప్పడం మానేసిరి. అందా? ప్రతిదినమట, వారానికి ఒకరోజు కాదు, ప్రతి దినము దేవాలయములోను ఇంటింట మానక బోధించుచు యేసే క్రీస్తుని ప్రకటించుచుండేరు. కొట్టారుగా మొన్న, చెప్పొద్దనే కొట్టారు వీళ్ళు. ఆహా, ఆయన నామము నిమిత్తము మేము దెబ్బలు తిన్నాం, దేవానికి స్తోత్రం. సంతోషం, శ్రమలలో సంతోషం ఎలా సాధ్యమైంది? వాళ్లకు ప్రభు ఏంటో తెలుసు గనుక. ఆయన కొరకు దెబ్బలు తినడం భాగ్యమే.
అవమానాలు పొందడం భాగ్యమే. ఆ మైండ్ ఉంది కనుకనే వారు సంతోషంగా ఉండగలిగారు శ్రమలలో. కొంతమంది అయితే ప్రాణాలే పెట్టారు, రక్తాన్ని ధారపోసారు. వారిని మనం హతసాక్షులు అంటాం. ఒక విషయం చెప్పంటారా? స్టెఫెను గారి లాంటి వారు క్రైస్తవులలో ఎందరికో ధైర్యాన్ని నింపారు. రాళ్ల వర్షం కురుస్తుంటే ఎదురుగా రొమ్మిరుచుకొని నిలబడ్డాడు ఆయన. మీరు చంపినా చచ్చిపోతాను, బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. దాన్ని చూసి ఎంతమంది ఇన్స్పైర్ అయిపోయారో. స్టెఫెను గారి మరణం చిరస్థాయిగా నిలిచిపోయింది అందరికీ. అంతెందుకు మనసు పెట్టి మనం ఆలోచిస్తే ఈ రోజుటికి స్టెఫెను గారి మరణం మనలో స్ఫూర్తి నింపుతూనే ఉంటుంది, ఈ రోజుటికే. అందుకే ఒక పండితుడు అంటాడు, హతసాక్షుల రక్తం సంఘానికి విత్తనంగా మారిందట ప్రారంభ శతాబ్దంలో. ద బ్లడ్ ఆఫ్ ద మార్టర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. ఒక పండితుడు చెప్పిన మాట ఇది. ద బ్లడ్ ఆఫ్ ద మార్టర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. ఆన్ ద స్క్రీన్. మార్టర్స్ అంటే హతసాక్షులు. హతసాక్షుల రక్తం అన్నది సంఘానికి ఆ రోజుల్లో విత్తనమైంది. ఆ విత్తనమే నీళ్లు పోయబడి మొక్కై మ్రానైపోయింది. అందుకే క్రీస్తు సంఘాన్ని ఎవరు కూడా కూల్చలేకపోయారు. ఒక 10 మంది ప్రభు కోసం చనిపోతే 1000 మంది నిలబడతారంటే ఆ 10 మంది రెడీ అవుతున్నారు చావడానికి. ఆన్ ద స్క్రీన్. ద బ్లడ్ ఆఫ్ ద మార్టర్స్ ఈజ్ ద సీడ్ ఆఫ్ ద చర్చ్. మార్టర్స్ అంటే హతసాక్షులు, బ్లడ్ అంటే రక్తం, సీడ్ అంటే విత్తనం. ఆది కాలంలో ప్రారంభ శతాబ్దాలలో క్రైస్తవ సంఘాలు బలంగా నిలబడడానికి హతసాక్షుల రక్తం కారణమైందట. ఎంత పెద్ద మాట అది, ఎంత గొప్ప మాట అది. ప్రియులారా, మనము నలిగిపోతే అనేక మంది విశ్వాసంలో ఇంకా నిలబడతారు మనలను చూసి అనే పరిస్థితి ఉంటే ఆనందముతో ఆ శ్రమలను బహుమతిగా స్వీకరిద్దాం. 4 విషయాలన్నాను. మొదటిది, రెండవది, మూడవది చూపించి తర్వాత 4వది ఏంటో చూద్దాం. విశ్వాసులలో ఐక్యతను కోరుకుంటోంది భాగం 2. రక్షణను సూచించే విశ్వాసుల ధైర్యం 3. విరోధుల ఓటమిని సూచించే విశ్వాసుల ధైర్యం. ఇక చివరిది, శ్రమలే మనకు బహుమతిగా కనబడుతున్నాయి. గిఫ్ట్ ఆఫ్ సఫరింగ్స్. నిజ క్రైస్తవ జీవితంలో శ్రమలు అనేవి బహుమతిగా కనబడుతున్నాయి. విశ్వాసముంచుట మాత్రమే కాదు, ఆయన పక్షాన శ్రమ పడుటయు మనకు అనుగ్రహింపబడింది. ఇట్స్ ఎ గిఫ్ట్. ఆనందముతో ఈ శ్రమలను స్వీకరించి సంతోషంగా ప్రభు కోసం నిలబడాలి అన్నదే మైండ్ సెట్. హెబ్రీ పత్రిక 12లో 3వ వచనాన్ని చూస్తే, మీరు అలసట పడకయు మీ ప్రాణములు విసుకకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన ఆయనను తలంచుకొనుడి. అలా తలంచుకుంటే ఏ శ్రమనైనా మనం అలా నలిపేయచ్చు. ఆ శ్రమలలో మనము సంతోషంగా ఉండొచ్చు. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 30 వచనాలు, 5 భాగాలు. 5 భాగాలలో ఒక్కొక్క భాగములో పౌలు గారిలో ఒక్కొక్క సంతోషాన్ని చూస్తున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకున్నది 5వ భాగం. ఒక్కసారి మొదటి భాగాన్ని, అందులో ఆయన పొందిన సంతోషాన్ని చూద్దాం.
ద్వేషాన్ని తీసివేయుటలో సంతోషం. మొదటి 2 వచనాలు. 2, సువార్త భాగస్వాములను బట్టి సంతోషం. అది 3-11. 3, సువార్త వ్యాప్తిని బట్టి సంతోషం. 12 నుండి 18 వచనాలు. 4, సంఘ ప్రయోజనము నిమిత్తం ఆనందం. 19-26. ఇప్పుడు చివరిది 5, విశ్వాసుల ఐక్యతను బట్టి సంతోషం. జాయ్ ఫర్ ది యూనిటీ ఆఫ్ బిలీవర్స్. వాళ్ళు ఐక్యంగా ఉంటే వినాలనుకుంటున్నాడు. ఆ మాట అన్నాడు, మీరు కలిసి నిలుచున్నారని నేను వినులాగున. ఆ మాట చదవండి ఒక్కసారి. మొదటి అధ్యాయం ఫిలిప్పీ పత్రికలో. ఏక మనస్సు గలవారై నిలిచియున్నారని నేను మిమ్మును గూర్చి వినులాగున. వింటే నాకు సంతోషం. మీరు ఐక్యంగా ఉండుటే నా సంతోషానికి కారణం. మరి మీరు శ్రమల్లో ఉన్నారుగా. అసలు ఈ శ్రమలే కాదు, నేను శ్రమలలో చూడాలనుకుంటోంది నేను వాక్యము విత్తిన వారిలో ఐక్యతను చూడాలని. అందులో ఉంది నా సంతోషం. అందులో ఉంది నా సంతోషం. ఇది ఫిలిప్పీ పత్రికలోని మొదటి అధ్యాయంలోని 5వ భాగం. ఇక్కడతో 5 భాగాలు సమాప్తం, అనగా మొదటి అధ్యాయము సమాప్తం. ప్రార్థన చేసుకుందాం, తర్వాత ముందు కార్యక్రమంలోనికి వెళ్దాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, జీవం గల నాయన, పరిశుద్ధుడైన మహా గొప్ప దేవ, పరిశుద్ధుడా నాయన, మరి ఫిలిప్పీ పత్రికలోని మొదటి అధ్యాయంలో ఎన్నో సంగతులు మేము నేర్చుకున్నట్టుకు ఎంతో కృపను మీరు మాకు చూపారు. అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. మరెన్నో సంగతులు ఇంకా నువ్వు నేర్చుకున్న బద్ధులమై ఉన్నాం. నేర్పించమని వేడుకొనొచ్చు. యేసు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.